నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ నృగమహారాజు చరిత్ర వర్ణించి చెప్పిన తరువాత బలరాముడు తన చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవటానికి గోవ్రజానికి వెడుతున్నాడని చెప్తున్నారు. శ్రీ సుఖౌవాచ బలభద్రః కురుశ్రేష్ఠ భగవాన్ రథమాస్థితః సుహృద్దిదృక్షురుత్కంఠః ప్రయయౌ నందగోకులం. బలభద్రుడు తన చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవటానికి గోపాలకులను గోపికలను అలాగే యశోదా నందులను కూడా చక్కగా దర్శించి నమస్కరించాలనే కోరికతో బయలుదేరాడు. పరిష్వక్తః చిరోత్కంఠైః గోపైః గోపీభిరేవ చ రామోభివాద్య పితరౌ ఆశీర్భిః అభినందితః. బలరాముడు వెళ్ళంగానే మిత్రులంతా దగ్గరికి వచ్చేసి పలకరిస్తున్నారు, కుశల ప్రశ్నలు వేస్తున్నారు. బలరాముడు కూడా వాళ్ళని కుశల ప్రశ్నలు వేసి ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి యశోదానందుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చేసి వారి ఆశీర్వచనం కూడా తీసుకున్నాడు. వారి చేత ఆశీర్వదింపబడ్డాడు. చిరన్నః పాహి దాశార్హ సానుజో జగదీశ్వరః ఇత్యారోప్యాంకమాలింగ్య నేత్రైః శిశిచతుర్జలైః. బలరాముణ్ణి చూడంగానే అతన్ని దగ్గరికి తీసుకుని నందుడు యశోద ఇద్దరూ కూడా, నాన్న ఎన్ని రోజులైంది నిన్ను చూసి, అందరూ క్షేమంగా ఉన్నారు కదా, మమ్మల్ని మీరే రక్షించాలి, బలరామకృష్ణులైనటువంటి మీరే మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించాలి నీ సోదరుడైన కృష్ణుడితో పాటు అని చెబుతూ చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తమ యొక్క నేత్ర జలంతో ఆ బలరాముణ్ణి అభిషేకించారు. వారంత ప్రేమగా చూసుకున్నారు. గోపవృద్ధాంశ్చ విధివత్ యవిష్ఠైః అభివందితః యథావయో యథాసఖ్యం యథా సంబంధమాత్మనః. అదేవిధంగా ఆ గోవ్రజంలో ఉన్నటువంటి గోపవృద్ధులంతా వచ్చారు. అలాగే తనకన్నా చిన్నవాళ్ళు వచ్చారు. చిన్నవాళ్ళని ఆశీర్వదించాడు బలరాముడు, పెద్దవాళ్ళకి నమస్కారం చేశాడు. వాళ్ళ వయస్సుని బట్టి వారితో ఉన్న చక్కని సంబంధాన్ని బట్టి ఎవరిని ఏ విధంగా గౌరవించాలో, ఎలా సత్కరించాలో, అభిమానించాలో అలా అన్ని రకాలైన సంప్రదాయాల ప్రకారం వాళ్ళందరితో నడుచుకున్నాడు బలరాముడు. సముపేత్యాథ గోపాలాన్ హాస్యహస్తగ్రహాదిభిః విశ్రాంతం సుఖమాసీనం పప్రచ్ఛుః పర్యుపాగతాః. వెంటనే గోపాలకులంతా దగ్గరికి వచ్చి నవ్వుతో కూడినటువంటి హాస్య సంబంధమైన సంభాషణలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పట్లో మనం ఇలా ఆటలాడుకునే వాళ్ళం కదా ఈ గోవ్రజంలో, ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు పెద్దవాడి అయిపోయావు, నీకు బాధ్యతలు పెరిగినాయి అని దగ్గరకు వచ్చి విశ్రాంతిగా హాయిగా ఆసీనుడై ఉన్నటువంటి బలరాముణ్ణి వాళ్ళు ఎంతో వేడుకగా పలకరిస్తున్నారు ముచ్చటగా గోపాలకులు. పృష్టాశ్చ అనామయం స్వేషు ప్రేమ గద్గదయాగిర కృష్ణే కమలపత్రాక్షే సన్యస్తాఖిల రాధసః. ఈ విధంగా వాళ్ళందరూ బలరాముని దగ్గరికి వచ్చి క్షేమ సమాచారాలంతా తెలుసుకున్నటువంటి వాళ్ళై ప్రేమతో ఆనందంతో కంటి నుంచి అశ్రువులు కారుతూ ఉన్నాయి. మాట గద్గదం అయిపోయింది. ప్రేమ వల్ల స్పష్టంగా మాట్లాడలేకపోతూ ఉన్నారు. కృష్ణుని యందు వాళ్ళ యొక్క హృదయమంతా నిలిచి ఉంది. బలరాముణ్ణి చూచి కృష్ణుడే వచ్చినంతగా వాళ్ళు ఆనందిస్తూ తమ మనస్సులన్నీ కృష్ణుని యందు నిలిపి ఉన్నారు. కచ్చిన్నో బాంధవా రామ సర్వే కుశలమాసతే కచ్చిత్ స్మరథనో రామ యూయం దార సుతాన్వితాః. ఓ బలరామ, మీరంతా క్షేమమే కదా? ఆ ద్వారకలో అక్కడ ఎప్పుడైనా మీరు బంధుమిత్రులతోనూ మీ కుమారులతోనూ బంధువులతో కూడి ఉన్నప్పుడు ఈ గోవ్రజంలో ఉన్నటువంటి చిన్ననాటి మిత్రులను బంధువులను ఎప్పుడైనా తలుస్తున్నారా? మా గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నారా?
దిష్ట్యా కంసో హతః పాపో దిష్ట్యా ముక్తా సుహృజ్జనాః నిహత్య నిర్జిత్య రిపూన్ దిష్ట్యా దుర్గం సమాశ్రితాః. మీరంతా హాయిగా ఆ ద్వారకలో ఉన్నారిప్పుడు. నీవు కృష్ణుడు కలిసి మీ పరివారంతో ఆ కంసుణ్ణి సంహరించారు. అతని అనుచరులైనటువంటి దుష్టులంతా సంహరింపబడ్డారు. ఇప్పుడు ప్రజలంతా ఆనందంగా మీ సంరక్షణలో సుఖంగా ఉన్నారా? ఇక మీకు శత్రువులు ఎవరూ లేరుగా, ఎవరూ ప్రవేశించరానటువంటి ద్వారకలో నిశ్చింతగా మీరు ప్రవేశించి సుఖంగా ఉన్నారా అని ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాలకులంతా ఆ బలరాముణ్ణి ప్రశ్నిస్తున్నారు. గోప్యో హసంతః పప్రచ్ఛుః రామ సందర్శనాదృతాః కచ్చిదాస్తే సుఖం కృష్ణః పురస్త్రీ జనవల్లభ. ఈలోపు గోపికలు నవ్వుతూ బలరామునితో ఇలా అంటున్నారు. వాళ్ళకు కూడా బలరాముని చూస్తే ఆనందమే, కృష్ణుడు వచ్చినంత ఆనందం. వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఏమిటి కృష్ణుడు హాయిగా ఉన్నాడా ఆ ద్వారకలో? పట్టణంలో ఉండేటువంటి చక్కని స్త్రీలందరి చేత సేవింపబడేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ హాయిగా ఆనందంగా సుఖంగా ఉన్నాడా? మమ్మల్ని ఎప్పుడైనా అడుగుతున్నాడా లేదా అన్నారు గోపికలు. కచ్చిత్ స్మరతి వా బంధూన్ పితరం మాతరంచ సహ అప్యసౌ మాతరం ద్రష్టుం సకృదప్యాగమిష్యతి. ఎప్పుడైనా అసలు ఈ గోవ్రజంలో ఉన్న తన బంధువులను తల్లిదండ్రుల్ని తలుచుకుంటున్నాడా కృష్ణుడు? యశోదానందుల్ని ఏనాడైనా స్మరించాడా? అసలు తల్లిని చూడడానికి, యశోదను చూడడానికి అసలు ఒక్కసారైనా నందగోకులానికి వస్తాడా రాడా కృష్ణుడు బలరామా అని అడుగుతున్నారు గోపికలు. అపివా స్మరతే స్మాకమనుసేవా మహాభుజ. మేము ఆ కృష్ణస్వామికి చేసినటువంటి సేవనంతా కూడా మర్చిపోయాడా? ఏదైనా గుర్తుపెట్టుకున్నాడా? వారి పట్ల, కృష్ణస్వామి పట్ల మాకెంత అభిమానం ఉందో స్వామికి తెలుసు. మమ్మల్ని మర్చిపోయాడా? ఇంకా గుర్తుపెట్టుకున్నాడా? మాతరం పితరం భ్రాతృన్ పతీన్ పుత్రాన్ స్వశ్రూరపి యదర్థే జహిమ దాశార్హ దుస్త్యజాన్ స్వజనాన్ ప్రభో. ఏ ప్రయోజనం కోసమైతే తల్లిదండ్రులను, సోదరులను, తమ వాళ్ళనుకున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ విడిచిపెట్టి, తన స్వజనులందరినీ విడిచిపెట్టి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మధురా పట్టణానికి ఆనాడు వెళ్ళిపోయాడు కృష్ణస్వామి. అతన్ని మేం కూడా విడిచిపెట్టి ఉండలేకపోయాము. ఎందువల్లంటే ఆ శ్రీకృష్ణస్వామి కోసం మేము మా తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, భర్తల్ని, పుత్రుల్ని, సోదరుల్ని అందరినీ విడిచిపెట్టి అతన్నే అనన్య దైవంగా భావన చేశాము అని గోపికలు చెబుతున్నారు. తానహ సద్య పరిత్యజ్య గత సంఛిన్న సౌహృద కథన్ను తాదృశం స్త్రీభిః నశ్రద్ధీయేత భాషితు. ఎన్ని కబుర్లు చెప్పాడో ఆ శ్రీకృష్ణుడు ఆనాడు. అతని కోసం మేము మావైనవన్నీ విడిచిపెట్టి అతడే మాకు పరమావధి అని మేము అతన్ని నమ్మితే చిట్ట చివరికి మా హృదయాలన్నీ భగ్నం చేసి గోవ్రజాన్ని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ శ్రీకృష్ణుడు. అంతేలే, ఇలాంటి వాని యొక్క మాటలు ఏ స్త్రీలు మాత్రం నమ్ముతారు? ఎంత మోసం చేశాడు ఆ శ్రీకృష్ణుడని పరిహాసపూర్వకంగా గోపికలు బలరాముని దగ్గర వాపోతున్నారు. కథన్ను గృహ్ణంత్యనవస్థితాత్మను వచః కృతఘ్నస్య బుధాః పురస్త్రియః గృహ్ణంతి వై చిత్రకథస్య సుందరస్మితావలోకోచ్ఛ్వసిత స్మరాతురాః. నిలకడలేనటువంటి ఆ కృష్ణుని యొక్క మాటలు ఆ పట్టణంలో స్త్రీలు ఇంకా నమ్ముతున్నారా? అసలు నిలకడే లేదా ఆ కృష్ణునికి? చంచలంగా ఉంటాడు, కబుర్లు మాత్రం బాగా చెబుతూ ఉంటాడు, ముచ్చటగా మాట్లాడుతూ ఉంటాడు, ప్రియవచనాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. నిలకడ లేదు అతనికి. అలాంటి కృతజ్ఞత లేనటువంటి కృష్ణుని యొక్క మాటలు ఇదంతా ప్రేమతో చెప్పేవే. కృతజ్ఞత ఎందుకు లేదు కృష్ణునకు అంటే, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడుగా, మేము అంతగా సేవించి అతన్నే నమ్మితే మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడనేటువంటి ఒక ప్రణయ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు గోపికలు ఇక్కడ. ఇలాంటి శ్రీకృష్ణుణ్ణి ఆ పట్టణంలో ఉండే స్త్రీలు కూడా మాలాగే నమ్ముతున్నారా? అతని మాటలు నమ్మకేం చేస్తారు? చిత్రమైనటువంటి చక్కటి కథలన్నీ చెబుతూ ఉంటాడు. సుందరమైనటువంటి నవ్వుతో కూడిన చక్కని మధురమైన
ఆ శ్రీకృష్ణ స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని, మన్మథస్వరూపుడైన కృష్ణుణ్ణి చూస్తే, ఆయన మాటల్ని వింటే ఎవరు మాత్రం ఆకర్షింపబడరు, ఆ మాటలు నమ్మి తీరుతారు. నిజమే, అంత గొప్పవాడు కృష్ణుడు అంటున్నారు. కిన్నస్తత్కథయా గోప్య కథా కథయతాపరాః యాత్యస్మాభిర్వినా కాలో యది తస్య తథైవనః. అయినా ఆ కృష్ణుడితో మాకేం పని, మనం ఉన్నా లేకపోయినా కృష్ణుడికి దుఃఖము లేదు, సుఖము లేదు. అయ్యో వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసానే అని వియోగ దుఃఖం అసలు కృష్ణుని యొక్క హృదయంలో మా మీద ఏమాత్రమైనా ఉందా? గోపికలు నన్ను అంతగా ఆరాధించారు, వాళ్ళని వదిలేసి వచ్చానని ఏమాత్రమైనా అతని హృదయంలో బాధపడుతున్నాడా? వారు లేకపోతే సుఖం లేదనుకుంటున్నాడా? అతనికి ఏ భావము లేదు మన పట్ల. సరే, మనం కూడా అలాగే ఉందాం, కృష్ణుని పట్ల మాకు కూడా అంతే. అతడు లేకపోతే మాకు దుఃఖము లేదు, ఆనందము లేదు, మేము తటస్థంగానే ఉన్నాం. ఈ రెండు భావాలు, సుఖ దుఃఖాలు మాకు లేవు. ఏం కృష్ణుడేనా మా పట్ల అలా ఉదాసీనంగా ఉండేది? మేము కూడా అతని పట్ల అలాగే ఉండగలం అని చమత్కారంగా తమ కోపాన్ని, ప్రేమతో కూడిన కోపాన్ని బలరాముని ముందు చూపిస్తున్నారు. ఇతి ప్రహసితం శౌరేః జల్పితం చారు వీక్షితం గతిం ప్రేమ పరిష్వంగం స్మరంత్యో రురుదుస్త్రియః. ఈ విధంగా మాట్లాడుతూ, ఆ కృష్ణుణ్ణే తలుచుకుంటూ, తమకిష్టుడైన కృష్ణుడు దూరమైపోయాడనేటువంటి వియోగ దుఃఖంతో ఈ విధంగా కఠినమైన మాటలు బయటికి కనిపిస్తున్నా లోపల ఉన్నది మాత్రం విడువలేని ప్రేమయే. ఆ సంఘర్షణతో వాళ్ళు బాధపడుతూ, ఆ శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని తలుచుకుంటూ, ఆ కృష్ణుని యొక్క చక్కని నవ్వుని స్మరిస్తూ, ఆ స్వామితో తాము చక్కగా గడిపినటువంటి కాలాన్ని, అతనికి దగ్గరగా మెలిగినటువంటి సందర్భాల్ని స్మరిస్తూ గట్టిగా ఏడుస్తున్నారు ఆ గోపికలంతా. ఇటువంటి కృష్ణుడు మాకు దూరం అయిపోయాడు, అంతేలే, అతడికి మా మీద ఏ భావము లేదు, అతని పట్ల మాత్రం మాకెందుకు ఉండాలి అని అంటూనే తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు గోపికలు. అంత గొప్ప ప్రేమ వారిది. సంకర్షణస్థాః కృష్ణస్య సందేశైః హృదయంగమైః సాంత్వయామాస భగవాన్ నానానునయ కోవిద. ఈ బలరాముడు చక్కగా వారి దుఃఖాన్ని చూసి, అయ్యో వీళ్ళు కృష్ణుని కోసం ఇంత పరితపిస్తున్నారని చూచి, కృష్ణుడు పంపినటువంటి సందేశవాక్యాలు, ప్రేమవచనాలు ఆ గోపికలందరికీ తీయగా చెప్పి, ఎటువంటి వాడు బలరాముడు? అనునయించటంలో నేర్పు కలిగిన వాడు, ఆ కృష్ణునితో సమానమైనటువంటి వాడే. అందువల్ల కృష్ణుని యొక్క సందేశాన్ని గోపికలకు ఈ బలరాముడు తెలియజేసి వాళ్ళని ఓదార్చాడు. పర్వాలేదు, వస్తాళ్లే, ఈ విధంగా మీతో చెప్పమన్నాడని కృష్ణుని మాటలు తీయ తీయగా బలరాముడు గోపికలకు తెలియజేశాడు. ద్వౌ మాసౌ తత్ర చావాత్సీత్ సన్మధుం అధమేవచ రామః క్షపాసు భగవాన్ గోపీనాం రతిమావహన్. ఈ విధంగా గోవ్రజానికి వెళ్ళినటువంటి బలరాముడు అక్కడ వాళ్ళందరితో, తన చిరకాల మిత్రులతో ఆనందంగా 2 నెలలు గడిపాడు. ఏ నెలలు అంటే మధుమాసము, మాధవ మాసము, చైత్ర వైశాఖ మాసములు. ఈ 2 మాసాలు ఆ గోవ్రజంలోనే ఉండి వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగిస్తూ, కృష్ణుడు వచ్చినటువంటి ఆనందాన్ని వాళ్ళందరిలో చక్కగా కలిగిస్తూ వాళ్ళకి సంతోషాన్ని నింపుతున్నాడు. పూర్ణచంద్ర కళామృష్టే కౌముది గంధవాయున యమునోపవనే రేమే సేవితే స్త్రీగణైర్వృతః. చక్కగా ఆకాశంలో చంద్రుడు నిండుగా ప్రకాశించేటువంటి రాత్రిపూట, ఇంకొక పక్క సరస్సులో యమునా జలాల్లో ఉండేటువంటి చక్కని పద్మముల యొక్క సుగంధముల యొక్క వాయువులు వచ్చి ఆ ముక్కులో ప్రవేశిస్తూ ఉంటే, నాసికలో వాటిల్ని, ఆ సుగంధాలని చక్కగా ఆస్వాదిస్తూ యమునా నదీ తీరంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో చక్కగా స్త్రీ సమేతుడై హాయిగా బలరాముడు నందవ్రజంలో విహరించాడు 2 మాసముల పాటు. వరుణ ప్రేషిత దేవి వారుణి వృక్షకోటరాత్ పతంతీ తద్వనం సర్వం స్వగంధేనాధ్యవాసయత్. వరుణదేవుని చేత పంపబడినటువంటి వారుణి మదిర, వారుణీ దేవత మదిర అనేటువంటి ఒక పానీయం. ఆ పానీయము వృక్షముల యొక్క తొర్రల నుంచి జాలువారుతూ ఉన్నది అక్కడ. అది ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఆ వారుణి అనేటువంటి ద్రవం వృక్షముల యొక్క చెట్టు తొర్రల నుంచి ద్రవిస్తూ ఉంటే ఆ సువాసనతో ఆ యమునా నది పక్కనున్నటువంటి ఉద్యానవనం అంతా సుగంధపూరితమైపోయింది. ఎక్కడ చూచినా ఆ వారుని అనబడేటువంటి ఆసవము యొక్క ద్రవము యొక్క మదిర యొక్క సువాసనే కనిపిస్తోంది. అదంటే బలరామునికి ఎంతో ఇష్టం. పతంతి తద్వనం సర్వం స్వగంధేన అధ్యవాసయత్. ఆ చెట్ల నుంచి జాలువారుతున్నటువంటి ఆ వారుణి అనే పేరు కలిగిన మదిర ఎంతో చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నది వనమంతా. తం గంధం మధుధారాయా వాయునోపహృతం బలః ఆఘ్రాయోపగతస్తత్ర లలనాభిసమం పపౌ. అంత చక్కటి వాయువు చేత తీసుకురాబడుతున్నటువంటి యమునా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యానవనాల్లో ఉన్నటువంటి ఆ చెట్ల నుంచి స్రవిస్తున్న ఆ మదిర యొక్క సువాసన ఎప్పుడైతే ఆఘ్రాణించాడో బలరాముడు వెంటనే వాటిల్ని సేవించటం కోసం ఈ స్త్రీలతో పాటుగా గబగబా అక్కడికి వెళ్ళాడు. ఉపగీయమాన చరిత వనితాభిర్హలాయుధ వనేషు వ్యచరత్ క్షీభ మద విహ్వలలోచన. ఆ స్త్రీలతో పాటుగా ఆ మదిరను చక్కగా సేవిస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ వాళ్ళందరి చేత స్తుతింపబడుతున్నటువంటి కీర్తులు కలిగినటువంటి వాడై హలమే ఆయుధముగా నాగలి ఆయుధంగా కలిగిన బలరాముడు ఆ వనములలో అటూ ఇటూ కాస్త మత్తుగా అలా హాయిగా చక్కగా సంచరిస్తూ ఉన్నాడు. మత్తెక్కినటువంటి నేత్రములు కలిగిన వాడై సగ్వేక కుండలో మత్తో వైజయంత్యాచ మాలయ బిభ్రత్స్మిత ముఖాంభోజం స్వేద ప్రాళేయ భూషితం. చెవుకి అలంకరించుకోబడినటువంటి మణిఖచితమైన చక్కని కుండలము కలిగిన వాడు, వైజయంతి అనేటువంటి మాలతో ప్రకాశించేటువంటి వాడు, చిరునవ్వుతో కూడిన పద్మము వంటి ముఖము కలిగినటువంటి వాడు. ఆ ముఖం మీద చల్లనైనటువంటి ఆ స్వేద బిందువులు అలసట చేత అలా అలా జాలువారుతూ ఉన్నాయి. అవి చల్లగా ఉన్నాయి. అటువంటి స్వేదంతో అలంకరింపబడినటువంటి బలరాముడు ఆ మదిరను హాయిగా సేవిస్తూ మత్తుతో హాయిగా ఆ లలనతో కలిసి యమునా నదీ తీరంలో ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. స ఆజుహావ యమునాం జల క్రీడార్థమీశ్వర నిజం వాక్యమనాదృత్య మత్త ఇత్యాపగాం బలః. వెంటనే సాక్షాత్తు యమునా నదిని జలక్రీడ కోసం ఆహ్వానిస్తున్నాడు బలరాముడు. ఆయన తలుచుకుంటే కొదవే ఉంది. ఓ యమునా, నీవు కూడా ఒక రూపాన్ని ధరించి నాతో ఈ జలక్రీడలు అనుభవించడానికి రావలసింది అని యమునా నదిని ఆహ్వానించాడు. కానీ యమునా నది ఏమనుకున్నది అంటే ఇతడు మత్తులో ఉన్నాడు, అందువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నాడని ఆ మాటల్ని తోసిపారేసింది. దాంతో బలరామునికి ఆగ్రహం వచ్చింది. అనాగతాం హలాగ్రేణ కుపితో విచకర్ష. కోపించినటువంటి బలరాముడు ఆ యమునా నదీ జలములను తన నాగలితో గట్టిగా పీడించాడు, లాగాడు. పాపేత్వం మామవజ్ఞాయ యన్నాయాసి మయాహుత నేష్యే త్వాం లాంగలాగ్రేణ శతధా కామచారిణి. నీవు సరైనటువంటి హృదయం కలిగిన దానవు కాదు ఓ యమున. సాక్షాత్తు నేను పిలుస్తూ ఉంటే నీవు జలక్రీడకి రాలేదు కాబట్టి నిన్ను శిక్షిస్తాను. ఇదిగో నా హలంతో, ఈ ఆయుధంతో, ఈ నాగలితో నిన్ను 100 పాయలుగా 100 ప్రవాహాలుగా విభజించేస్తాను చూడు. నీకు నచ్చినట్లు స్వేచ్ఛగా సంచరించేటువంటి నిన్ను నాకు నచ్చినట్లుగా పాయలు పాయలుగా చేసేస్తానని చెప్పి తన నాగలితో ఆ యమునా జనాలను విభజిస్తూ ఉన్నాడు. విభజించడానికి సిద్ధమయ్యాడు. ఆ సందర్భంలో ఏవం నిర్భర్సితా భీతా యమునా యదునందనం ఉవాచ చకిత వాచం పతిత పాదయోర్నృప. వెంటనే ఈ విధంగా బలరాముని చేత భయపెట్టబడినటువంటి యమున ఆ బలరాముని పాదాల చెంతకు చేరి భయంతో ఆయన పాదాలకు నమస్కరించి ఇలా మాట్లాడుతూ ఉన్నది. రామ రామ మహాబాహో నజానే తవ విక్రమం యస్త్వైకాంశేన విధృత జగతి జగతఃపతే. ఓ బలరామ, నీవు సామాన్యుడవా? నీ మాటను నేను తిరస్కరించాను, క్షమించు.
బలరాముడు అంటే ఎవరు? నీవు సాక్షాత్తు ఈ భూమినంతటిని భరించేటువంటి ఆదిశేషుని స్వరూపమే కదా. అలాంటి ఆదిశేషుని అంశ అయినటువంటి నీ యొక్క మాటను నేను ధిక్కరించాను. నీవు జగత్తుకే పతివి కాబట్టి నీ ఆజ్ఞ శిరస వహించనందుకు నన్ను క్షమించవలసింది. నీ గొప్పతనం నేను ఎరుగుదును. ప్రస్తుతం అది విస్మరించానేమనుకోవద్దు. పరం భావం భగవతో భగవన్మామజానతీం మోక్తుమర్హసి విశ్వాత్మన్ ప్రపన్నాం భక్తవత్సల. నీ గొప్పతనాన్ని తెలియక నీ పట్ల చేసినటువంటి తిరస్కారాన్ని క్షమించవలసింది. నన్ను విడిచిపెట్టు. ఆశ్రయించినటువంటి నన్ను, అబలనైనటువంటి నన్ను విడిచిపెట్టు ఓ భక్తవత్సల, ఓ విశ్వాత్మ అని బలరాముణ్ణి యమునా నది స్తోత్రం చేసింది. తతో వ్యముంచద్యమునాం యాచితో భగవాన్ బలః విజగాహ జలం స్త్రీభిః కరేణురివ ఇభరాట్ బలః. వెంటనే ఆ యమునా నది యొక్క స్తోత్రాన్ని విన్నటువంటి బలరాముడు జాలి కలిగినటువంటి వాడై, యమునా నది చేత అర్థించబడినటువంటి వాడై ఆమెను శిక్షించకుండా విడిచిపెట్టాడు. ఆ తరువాత గోపికా స్త్రీలతో హాయిగా జలక్రీడలాడుతూ మగ ఏనుగు ఆడ ఏనుగుతో విహరించినట్లుగా యమునా నదిలో చక్కగా క్రీడించాడు. కామం విహృత్య సలిలాత్ ఉత్తీర్ణాయాసితాంబరే భూషణాని మహార్హాణి దదౌ కాంతి శుభాం స్రజం. చక్కగా నదిలో క్రీడించి నీటి నుంచి బయటికి వచ్చిన తరువాత కాంతిదేవి, అంటే కాంతి అనేటువంటి శబ్దానికి లక్ష్మీదేవి అనే అర్థాన్ని ఇచ్చారు కొన్ని చోట్ల. యమునా నదే స్వయంగా వచ్చి ఆ బలరామునికి సత్కారం చేసిందనే వర్ణించారు కొన్ని చోట్ల. ఇక్కడ లక్ష్మి అనేటువంటి అర్థాన్ని స్వీకరించి కాంతిదేవి లక్ష్మీదేవి ఆ యమునా నదిలో చక్కగా క్రీడించి జలక్రీడలాడి వచ్చినటువంటి ఆ బలరామునకు స్వయంగా విలువైనటువంటి చక్కని నల్లనైనటువంటి వస్త్రములను, వస్త్రయుగ్మాన్ని అందించింది, ఆభరణాలను అందించింది. వసిత్వా వాససీ నీలే మాలామాముత్య కాంచనీం రేజే స్వలంకృతో లిప్తో మాహేంద్ర ఇవ వారణః. ఈ విధంగా నల్లనైన వర్ణము కలిగినటువంటి వస్త్రములను ధరించినటువంటి ఆ బలరాముడు చక్కని పుష్పమాలను ధరించినటువంటి వాడై, బంగారు ఆభరణాలను ధరించినటువంటి వాడై, అంగరాగాదులతో చందనాదులతో శరీరాన్ని అలదుకొని ఎలా ఉన్నాడు అంటే దేవేంద్రుని యొక్క వాహనమైనటువంటి ఐరావతంలాగా ప్రకాశిస్తున్నాడు. అద్భుతంగా తెల్లనైనటువంటి వర్ణం కలిగిన వాడు కదా, నల్లనైనటువంటి వస్త్రాలను ధరించి ఉన్నాడు. అద్యాపి దృశ్యతే రాజన్ యమునా ఆకృష్టవర్త్మన బలస్య అనంత వీర్యస్య వీర్యం సూచయతీవహి. ఓ పరీక్షిన్ మహారాజా, నీవు గమనిస్తే ఇప్పటికీ కూడా బలరాముడు శిక్షించడానికి సిద్ధపడి యమునను కొంచెం పీడించాడు. అతని నాగలి చేత చేయబడినటువంటి చారలు యమునలో మనకి ఇప్పటికీ కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అవి బలరామదేవుని యొక్క బలానికి చిహ్నములు అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు చెబుతున్నారు. ఏవం సర్వా నిశాయాతాః ఏకేవ రమతో వ్రజే రామస్యాక్షిప్త చిత్తస్య మాధుర్యైః వ్రజయోషితాం. ఈ విధంగా 2 నెలల పాటు ఆ గోవ్రజంలో హాయిగా గోపాలకులతో గోపికలతో విహరిస్తూ యమునలో చక్కగా జలక్రీడలాడుతూ మధురమైనటువంటి మాటలతో గోపికలతో గడుపుతూ విలాసాలతో ఆ సమయాన్ని నడిపాడు బలరాముడు. అన్ని 2 నెలలు కూడా ఎలా గడిచిపోయాయి ఆ బలరాముని యొక్క విహారాలతో అంటే ఒకే ఒక రాత్రి వలె గడిచిపోయినాయి. అంత తొందరగా గడిచిపోయినాయి 2 నెలలు కూడా. ఇక్కడితో మనం దశమస్కంధంలో 65వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 66వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ నందవ్రజం గతే రామే కరుషాధిపతిర్నృప వాసుదేవోహమిత్యజ్ఞ దూతం కృష్ణాయ ప్రాహిణోత్. ఆ తరువాత ఏం జరిగిందంటే ఈ విధంగా బలరాముడు విహారం కోసం చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవటం కోసం 2 నెలల పాటు గోవ్రజానికి వెడితే ఈలోపు ద్వారకలో ఒక విచిత్రం జరిగింది. కరుషం అనేటువంటి దేశానికి అధిపతి అయినటువంటి పౌండ్రకుడు అనేటువంటి మహారాజు, పౌండ్రక వాసుదేవుడు అని ప్రసిద్ధిని చెంది
నిజమైన కృష్ణుణ్ణి నేనే, నిజమైన వాసుదేవుణ్ణి నేనే. ద్వారకలో ఉన్న కృష్ణుడు నిజమైన కృష్ణుడు కాదు, నేనే అవతార పురుషుణ్ణి అని ప్రచారం చేసుకుంటూ వాసుదేవోహమిత్యజ్ఞ దూతం కృష్ణాయ ప్రాహిణోత్, నేనే నిజమైన వాసుదేవుణ్ణి. ద్వారకలో ఉన్న కృష్ణుడు నిజమైన వాసుదేవుడు కాదు, పరమాత్మ కాదు, నేనే పరమాత్మని అని ఆ పౌండ్రకుడు అనే పేరు కలిగిన కరుష దేశాధిపతి ప్రచారం చేసుకుంటూ ఈ విషయాన్ని చెప్పి రమ్మని దూతని ప్రత్యేకంగా కృష్ణుని దగ్గరకే పంపించాడు. త్వం వాసుదేవో భగవాన్ అవతీర్ణో జగత్పతి ఇతి ప్రస్తోభితో బాలై మేనే ఆత్మానమత్యుతం. చుట్టూ చేరి ఆ పౌండ్రకుడు అనేటువంటి రాజుని ఎంతోమంది భజన పరులు స్తోత్రం చేస్తున్నారు. ఏమని? నువ్వే నిజమైనటువంటి వాసుదేవుడవు. ద్వారకలో ఉన్న వాసుదేవుడు వాసుదేవుడా? కానే కాదు, నిజమైన పరమాత్మ స్వరూపుడవు నువ్వే, నీవే దేవుడవు అని చెప్పి చుట్టూ చేరి భజన చేసేటువంటి స్తోత్రములకు లోబడిపోయి అహంకారపూరితుడై మదాంధుడై కన్ను మిన్ను కానకుండా వాస్తవమేదో ఎరుగక సాక్షాత్తు నీవే అవతరించావు అని కూడా వర్ణించి అతన్ని స్తోత్రం చేసి మాయ చేసేశారు స్తుతిపరులంతా. దాంతో తనని తానే అచ్యుతునిగా భావన చేసుకున్నటువంటి ఆ పౌండ్రక వాసుదేవుడు తన దూతని కృష్ణుని దగ్గరికి పంపించాడు. ఏం చెప్పడం కోసం? నిజమైన కృష్ణుణ్ణి నేను, నువ్వు కాదని పంపించాడు. దూతంచ ప్రాహిణోత్మంద కృష్ణాయ అవ్యక్తవర్తమనే ద్వారకాయాం యథా బాలో నృపో బాలకృతో అబుధ. తన దూతని మందబుద్ధి కలిగినటువంటి వాడై సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు, ఎవరూ ఊహించనటువంటి మార్గములు కలిగిన దివ్యమైన తత్వములు కలిగిన ఆ శ్రీకృష్ణుని దగ్గరకే, పరంధాముని దగ్గరకే దూతని పంపే సాహసం చేశాడు ఆ పౌండ్రక వాసుదేవుడు. ద్వారకాయాం యథా బాలో నృపో బాలకృతో అబుధ. ఎలాంటి వాడు ఈ పౌండ్రక వాసుదేవుడు అంటే, చిన్నపిల్లవాడు ఏ విధంగానైతే తెలియకుండా అజ్ఞానంతో కూడినటువంటి పనులు చేస్తూ ఉంటాడో ఆ విధంగా చిన్నపిల్లలు చిన్న చిన్న చేష్టలు చేసిన విధంగా అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వాడై ఆ శ్రీకృష్ణ స్వామి దగ్గరికి దూతని పంపించాడు, తానే నిజమైనటువంటి భగవంతుణ్ణి. ఇలాంటి వ్యవహారాలు మనం లోకంలో చాలా చూస్తూనే ఉంటాం. సామాన్యులైనటువంటి వారిని కూడా అద్భుతంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం గొప్పగా వర్ణిస్తూ తమ తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ వారిని అహంకార పూరితుల్ని చేసి సమాజంలో వారిని గొప్పగా కీర్తిస్తూ ఉండేటువంటి భజన పరులు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు రాజంటే సాక్షాత్తు దైవాంశే అయినప్పటికీ కూడా మానవ మాతృలు వేరు, పరమాత్ముడు వేరు. మహాపురుష లక్షణాలు సామాన్యులకు ఉండడం అసాధ్యం కదా. ఈ సాధ్యాసాధ్యములు యుక్తాయుక్త విచక్షణలు ఏమాత్రము గమనించినటువంటి ఆ పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణునితోనే వైరం పెట్టుకోవడానికి సంసిద్ధమయ్యాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.